షేర్లింగంపల్లి బీఆర్ఎస్ నేతలు కీలక సమావేశం కాబోతున్నారు. అరకపూడి గాంధీ నివాసంలో భేటీ కావాలనే నిర్ణయం తీసుకున్నారు. తాను బీఆర్ఎస్ లోనే ఉన్నానంటూ అరకపూడి గాంధీ చెప్పడంతో కౌంటర్ గా గాంధీ నివాసంలో సమావేశానికి బీఆర్ఎస్ నేతలు ప్లాన్ చేస్తున్నారు. సమావేశానికి మేడ్చల్ జిల్లా నేతలు హాజరు కాబోతున్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే షంబీపూర్ రాజు నివాసం నుంచి అరకపూడి నివాసానికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరేందుకైతే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉన్నట్టుగా మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి వద్ద అయితే భద్రత కట్టుదిట్టం చేశారు. మా బీఆర్ఎస్ లోనే ఉన్నావు అని అన్నప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతల సమావేశంలో అరకపూడి గాంధీ పాల్గొనాలి. అటు నిన్ననే చెప్పడం జరిగింది. పాడి కౌశిక్ రెడ్డి, షంబీపూర్ రాజు ఇంటి వద్ద నుండి మొత్తం బీఆర్ఎస్ కార్పొరేటర్లు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, మేడ్చల్ జిల్లా నేతలు కావచ్చు, ప్రతి ఒక్కరం అక్కడికి రాబోతున్నాము. నేతలంతా అటు గుంపుగానే అరకపూడి గాంధీ ఇంటికి వెళ్ళబోతున్నాం. మా పార్టీ నేత ఇంటికి వెళ్లే హక్కు అయితే మాకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీలో ఉన్నారు అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. అరకపూడి గాంధీ కూడా బీఆర్ఎస్ నేతనే అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి పార్టీ సమావేశానికి అయితే ఆయన రావాలి. ఆయనను కలిసేందుకే మేమంతా పార్టీ నేతలమంతా వెళ్లేందుకు సిద్ధమవుతున్నాము. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన మేడ్చల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటు షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించి మొత్తం కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, దాంతోపాటు కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నేతలు అందరూ కూడా అటు షంబీపూర్ రాజు నివాసం నుంచి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, మరొకసారి అయితే అంటే నిన్ననే కూడా కొంత పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన నేపథ్యంలో ఇప్పుడు షంబీపూర్ రాజు ఇంట్లో నివాసం అవుతున్నారనేసి అని తెలుస్తుంది. ఇప్పటికీ కొంతమంది బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారనేసి అని అంటున్నారు. మరి మరొకసారి ఉద్రిక్త వాతావరణము రైజ్ అవడానికైతే చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఎలా ఎదుర్కోబోతున్నారు పోలీసులు? మరి అక్కడ దాకా వెళ్ళే అవకాశం ఉందా? ఎక్కడికి కట్టడి చేస్తారనుకోవాలా? ఖచ్చితంగా సందేహక మరి నిన్నటి నుంచి మరి బీఆర్ఎస్ లో ఏదైతే ఇదైతే కొంత హైడ్రామా నడిచిందో అది ఈ రోజు కూడా కంటిన్యూ అవుతోంది. ఇదే సమయంలో మరి కౌశిక్ రెడ్డి మరొకసారి కూడా మరి అరకపూడి గాంధీ నివాసానికి మరి బీఆర్ఎస్ నేతలంతా కదిలి రావాలి అనే పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇక పోలీసులు అయితే మరి నిన్న జరిగిన ఘటనను మరి పూర్తి స్థాయిలో నివారించలేకపోయారని విమర్శలు తలెత్తుతున్న నేపథ్యంలో మొత్తానికి ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇప్పటికే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షంబీపూర్ రాజు ఆ నివాసానికి అందరం చేరుకోవాలి. అక్కడ నుంచి బయలుదేరి మరి అరకపూడి గాంధీ నివాసానికి వెళ్దాం. అతను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పుకుంటున్నారు కనుక షేర్లింగంపల్లి ఎమ్మెల్యే నివాసానికి చేరుకోవాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా పోలీసులు అప్రమత్తమయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మరి కొంత ఈ ఏదైతే వ్యవహారం తలెత్తిందో దీంట్లో మరొకసారి కూడా మరి ఇక పిలుపునివ్వడం కావచ్చు. బీఆర్ఎస్ లో రెండు వర్గాలుగా కూడా మరి విడిపోయినట్టుగా కూడా మాకు తెలుస్తోంది. ఇక ఇప్పటికే అరకపూడి గాంధీ తన అనుచరులతో, ముఖ్య కార్యకర్తలతో ఆయన నివాసంలో సమావేశం అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఇక షంబీపూర్ నివాసం నుంచి కూడా భారీగా కార్యకర్తలంతా కలిసి మరి షంబీపూర్ నివాసం నుంచి ఇక అరకపూడి గాంధీ నివాసానికి వెళ్ళాలి. అతను ఇప్పటికీ ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నాడు కనుక మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కనుక మరి ఈ రోజు పార్టీ జిల్లా ఏదైతే నేతల సమావేశం, కార్యకర్తల సమావేశం ఉందో ఈ సమావేశంలో మరి ఇక అరకపూడి గాంధీ నివాసంలోనే నిర్వహించుకుందాం, అందరి తరలి అన్నాయి అంటూ కూడా మరి కౌశిక్ రెడ్డి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో మరొకసారి కూడా మరి ఈ యొక్క ఉద్రిక్త వాతావరణం తలెత్తే పరిస్థితి ఉందని పోలీసులు ముందుగానే ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. హౌస్ అరెస్టులు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇక ఈ నేపథ్యంలో పోలీసులు అయితే మరి నిన్న ఏదైతే అరకపూడి గాంధీ నివాసం వద్ద కావచ్చు, అలాగే కౌశిక్ రెడ్డి నివాసం వద్ద మరి కనుక హౌస్ అరెస్ట్ చేసి క్లియర్ కట్ గా అయితే ఒక విషయాన్ని ఇప్పుడు అంటే మీడియా నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. అరకపూడి గాంధీ మా పార్టీ నేత కాబట్టి పార్టీ కార్యక్రమాలకు సంబంధించి మాట్లాడేందుకు ఆయన ఇంటికి వెళ్తున్నాము. పార్టీ నేతలంతా అంటే బీఆర్ఎస్ లో ఆయన ఉన్నారంటున్నారు కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ నేతలతో మాట్లాడే హక్కు మాకు ఉంటుంది, మేమందరం కలిసి వెళ్తున్నామంటూ క్లియర్ కట్ గా చెప్పడం జరిగింది. మరి ఈ అంశానికి సంబంధించి ఎలా తోసిపుచ్చే అవకాశం ఉందనుకోవాలి? ఎందుకంటే మేము గొడవ పడ్డానికి వెళ్ళట్లేదు,
కేవలము అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు అరకపూడి గాంధీ కావచ్చు, బీఆర్ఎస్ లోనే ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి మరి మా పార్టీ నేతలు పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడతాము, పార్టీ సమావేశాలు ఉంటాయి, ఆయన మా పార్టీలో ఒక భాగం కాబట్టి అడ్డుకోవడానికి ఎవరికైతే రైట్ లేదు అన్న విషయాన్ని అయితే బీఆర్ఎస్ నేతలు పదే పదే చెప్తున్నారు. మరి ఇవాళ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసి అయితే ఖచ్చితంగా మా పార్టీ నేతలు కలిసేందుకు మీ అనుమతి ఏంటి అన్న ఒక క్వశ్చన్ కూడా రేస్ చేసే అవకాశం ఉంటుంది. మరి ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది అనుకోవాలి అసలు ఇది? నిన్నటి గొడవ నేపథ్యంలో మరి అది తారస్థాయికి చేరుకోవడం కావచ్చు, ఈ కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద కూడా ఒక హైడ్రామా క్రియేట్ కావడం కావచ్చు, కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మరి కొంత కౌశిక్ రెడ్డి నివాసంపై మరి రాళ్లతో దాడి చేయడం కావచ్చు, ఇదంతా మరి ఉద్రిక్త పరిస్థితులకైతే దారి తీశాయి. ఈ నేపథ్యంలో పోలీసుల వైఫల్యం ఉన్నట్టు కూడా హరీష్ రావు లాంటి మాజీ మంత్రి వ్యాఖ్యానించడం, పోలీసులు అయితే అలర్ట్ తయారని చెప్పుకోవచ్చు. దీంట్లో ఇక ఇప్పటికే షంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా భారీగా పోలీసులు మోహరించారు. ఇక దీంట్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలంతా కూడా మరొకసారి అరకపూడి గాంధీ నివాసానికి చేరుకునే దిశగా కూడా కౌశిక్ రెడ్డి పిలుపునివ్వడంతో ఇక కొంత మరొకసారి కూడా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని కూడా మరి తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇక మేడ్చల్ జిల్లా కార్యకర్తలు నాయకులందరినీ కూడా ఎక్కడికక్కడ పోలీసులు కట్టడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. సో కౌశిక్ రెడ్డి మాత్రం ఇచ్చిన పిలుపు మేరకు మాత్రం ఇక ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారం అని చెప్తున్నప్పటికీ కూడా సో కౌశిక్ రెడ్డి తన విషయంలో ప్రశ్నించడానికి అతనెవరు, అతను ఎక్కడో హుజురాబాద్ కరీంనగర్ నుంచి వచ్చి ఇక్కడ నా ఇంటిపై జెండా పాతడానికి కానీ తర్వాత నాకు గులాబీ కండవ కప్పడం లాంటి కార్యక్రమాలు అతను చేయడం ఏంటని కూడా మరి అరకపూడి గాంధీ ప్రశ్నిస్తున్నారు. అట్ ద సేమ్ టైం తాను ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనని కూడా చెప్పారు. అందుకే తనకు పిఎస్సి చైర్మన్ గా నియమించారని కూడా చెప్పారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా మరొకసారి క్లియర్ కట్ గా చెప్పారు. అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షానికి సంబంధించిన మరి ఎమ్మెల్యే కనుక అతనికి పిఎస్సి పదవి ఇచ్చారు. స్పీకర్ మరి రాజ్యాంగబద్ధంగానే నిర్ణయం తీసుకున్నాడని కూడా చెప్పడంతో అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. కానీ దీంట్లో కొంత కాంగ్రెస్ మద్దతు ఉందని కూడా మరి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అరకపూడి గాంధీ విషయం తేల్చడానికి కౌశిక్ రెడ్డి ముందుకు రావడం కావచ్చు, దీంట్లో మరి తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు మరి అర్ధరాత్రి వరకు కూడా మరి బీఆర్ఎస్ వారిని అందరినీ కూడా మరి కమిషనరేట్ వద్ద అరెస్ట్ చేసి తర్వాత తరలించడం, కేశంపేట లాంటి దూర ప్రాంతాలకు తరలించడం కావచ్చు, ఇది తెలుసుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా భారీ ఎత్తున మోహరించడం కావచ్చు, అర్ధరాత్రి వరకు ఒక హైడ్రామా కొనసాగింది. సో మరి దీనంతటి కూడా మరి హరీష్ రావు ముగింపు పలికారు. సో స్వచ్ఛందంగా తరలి వచ్చి మరి ప్రాణాలకు తెగించి వచ్చిన కార్యకర్తలకు ఆయన మరి కృతజ్ఞతలు చెప్పారు. సో ఇదంతా ముగిసిపోయింది అనుకున్నాం, కానీ మరొకసారి కౌశిక్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీ మరి షేర్లింగంపల్లి కార్యకర్తల సమావేశానికి సంబంధించి మరొకసారి అగ్గి రాజేసేందుకే మరొక 1000 మంది కార్యకర్తలతో కలిసి మరి అరకపూడి గాంధీ నివాసాన్ని ముట్టడిస్తామన్న రేంజ్ లో చెప్పడం కావచ్చు, ఇదంతా మా పార్టీ వ్యవహారం అని చెప్తూనే మరొక వైపు మరి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఇంటికి వెళ్తామని చెప్పడం అయితే ఇది కొంత మరొక వివాదాలకు కూడా కొత్తగా తెరతీసిందని చెప్పుకోవచ్చు. ఈ విషయంలో పోలీసులు అయితే అప్రమత్తమయ్యారు. ఇక ఎలాంటి గొడవలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి ఈ విషయంలో మరి కాసేపట్లో మరి ఏం జరుగుతుందనేది మాత్రం కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. కౌశిక్ రెడ్డిని పోలీసులు పూర్తి స్థాయిలో హౌస్ అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అదే క్రమంలో ముఖ్య నాయకులు కార్యకర్తలందరినీ కూడా కట్టడి చేసే దిశగా కూడా పోలీసులు అయితే మరి ఇక అందరినీ గృహ నిర్బంధం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికైతే మరొకసారి తెలంగాణ పాలిటిక్స్ లో హైదరాబాద్ లో హైడ్రామా